మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ మాటలు వింటున్న మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అందరూ బాగున్నారు కదా? ప్రభు కృపలో మీరంతా క్షేమముగా ఉన్నారని నమ్ముతా ఉన్నాను. ఈ సమయంలో దేవుని మాటలు ధ్యానము చేద్దాం. చిన్ని ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, కనికరము గల దేవానికి వందనాలు. ఈ సమయంలో నీ మాటలు ధ్యానించడానికి నీవు మాకు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో నీ మాటలు ధ్యానించుచుండగా వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని వాక్యము కీర్తనల గ్రంథము 31వ కీర్తన 24వ చరణము. యెహోవా కొరకు కనిపెట్టుకుని వారులారా, మీరందరూ మనస్సున ధైర్యము వహించి నిబ్బరముగా ఉండుడి. ఈ వాక్య భాగాన్ని మనము పరిశీలన చేసినట్లయితే, మనస్సును ధైర్యము వహించి నిబ్బరముగా ఉండుడి. ఈరోజు మనం లోకాన్ని పరిశీలన చేసినట్లయితే, లోకములో ఉన్నటువంటి ఏ ఒక్కరు కూడా మనస్సులో ధైర్యము కలిగి జీవించినట్లుగా మనము చూడలేకపోతా ఉన్నాం. ఎందుకంటే మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు, మన జీవితంలో ఎదురవుతున్నటువంటి పరిస్థితులు, మన కుటుంబంలో ఎదురవుతున్నటువంటి పరిస్థితుల మధ్య మనం మనస్సులో కలత, మన మనస్సులో కన్నీరు, మన మనస్సులో ఏదో తెలియని ఆందోళనకు గురవుతూ ఉన్నాయి. కానీ ఇక్కడ దేవుని వాక్యాన్ని మనము పరిశీలన చేసినప్పుడు, మనస్సున ధైర్యము వహించి నిబ్బరముగా నుండి. ఎవరు మనస్సున ధైర్యము వహించగలరు? ఎవరు నిబ్బరముగా ఉండగలరంటే, యెహోవా కొరకు కనిపెట్టువారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఎందుకంటే ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. ఆయన సర్వ సృష్టికి అధిపైనటువంటి దేవుడు. ఆయన నిన్ను నన్ను కలగచేసిన వాడు. ఆయన శక్తి అపరిమితమైనటువంటిది. మనము ఈ జీవితము కావాలని మనము అనుకోలేదు. ఈ కుటుంబంలో తల్లిదండ్రులకు మనము ఉండాలని మనము అనుకోలేదు. ఇవంతా కూడా దేవుడు తన ఉద్దేశం ప్రకారము, తన చిత్తం ప్రకారము మనల్ని ఏర్పరిచి మనల్ని జీవింప చేస్తూ ఉన్నాడు. కాబట్టి మనము యెహోవా కొరకు కనిపెట్టేటువంటి మనము ఎలా ఉండాలి అంటే, మనస్సున ధైర్యము వహించాలి. ఎందుకంటే మనల్ని నిర్మించినది ఆయనే కాబట్టి, ఈ జీవితాన్ని ఇచ్చింది ఆయనే కాబట్టి, మనము ఎప్పుడు ఏ విధంగా ఉండాలి, మనము ఏ విధంగా జీవించాలి అనే విషయాలు ఆయనకి తెలుసు కాబట్టి, సమస్తాన్ని ఆయన మన కొరకు సమకూరుస్తాడు కాబట్టి, మనము మనస్సులో ధైర్యము వహించి మనము జీవించేవారిగా ఉండాలి. ఈరోజు ఏ ఒక్కరిని కదిలించిన మనసులో ఎన్నో కన్నీటి గాథలు మనకి వినిపిస్తూ ఉంటాయి. అయితే నిబ్బరము లేనటువంటి పరిస్థితులు మనము చూస్తూ ఉంటాం. అధైర్యము ప్రతి విషయానికి మనము అధైర్యపడిపోతూ ఉంటాం. ఈ జాబు పోతే ఎలా, ఇది లేకపోతే ఎలా అనే ఆలోచనలు మనము ఆలోచిస్తూ ఉంటాం. అయితే దేవుని యందు మనము కనిపెట్టువారము, దేవుని యందు విశ్వాసం ఉంచేవారము మనస్సులో ఎలా ఉండాలంటే ధైర్యముగా ఉండాలి. ఎలాంటి పరిస్థితుల మధ్య మనం జీవిస్తూ ఉన్నా, ఎలాంటి మార్గంలో మనం నడుస్తూ ఉన్నా, దేవుడే మనకి సహాయకుడు. యోన జీవితాన్ని మనం చూసినప్పుడు, యోన నన్ను ఆ యొక్క సముద్రంలో పడవేయమన్నప్పుడు దేవుడు తన కొరకు ఒక చేపను ఏర్పరిచాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఎందుకంటే యోనాను ఆ యొక్క సముద్రంలోకి వెళ్ళవలసింది దేవుడే దానంతటిని ఏర్పాటు చేశాడు. కాబట్టి యోనా కొరకు ఆ యొక్క చేపను సిద్ధపరిచినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. నిజమే, అద్భుతము. యోనా యొక్క ఆ యొక్క సంఘటన మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఈరోజు ఈ లోకంలో జీవిస్తున్నటువంటి నీవు నేను దేని గురించి ధైర్యము కోల్పోతూ ఉన్నాం, దేని గురించి నిబ్బరము లేకుండా జీవిస్తూ ఉన్నాం, అనాలోచితంగా గడుపుతూ ఉన్నాం, మనస్సులో కృంగిపోతూ ఉన్నాం, మనస్సులో వేదన చెందుతూ ఉన్నాం. అయితే ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఏ సమయంలో ఈ మాటలు వింటున్నావో నాకు తెలియదు, కానీ దేవుడు మనతో మాట్లాడుతున్నమాట, యెహోవా కొరకు కనిపెట్టువారులారా, మీరందరూ మనస్సున ధైర్యము వహించి నిబ్బరముగా నుండి. మన మనస్సులో ధైర్యం ఉండాలి. ఎప్పుడైతే మన మనస్సులో ధైర్యము కలిగి ఉంటామో, దేవుడు మన విశ్వాసాన్ని బట్టి కార్యము చేస్తాడు. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించును గాక. ఆమేన్.